గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఇంటర్మీడియట్ 1A మ్యాట్రిసెస్లో నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దామండి. ఎస్ఏక్యూస్. షో దట్ డెట్ y ప్లస్ జెడ్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4xyz అని ప్రూఫ్ చేయాలండి. ఫస్ట్ నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను. ఎల్హెచ్ఎస్ ఇంప్లైస్ ఏమి ఇచ్చాడు చూడండి. ఎల్హెచ్ఎస్ ఇంప్లైస్ y ప్లస్ జెడ్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ఎక్స్ ప్లస్ వై. డైరెక్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేసినా వస్తుందండి. కాకపోతే నేను కొంచెం షార్ట్కట్లో చేయడానికి ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉందండి. R1లో ఇది R1 R2 R3 రో నెంబర్ 1 రో నెంబర్ 2 రో నెంబర్ 3. ఇది కాలమ్స్ C1 C2 C3. నేను ఈ R1 ఏం చేస్తున్నానంటే, R1లో వై ప్లస్ జెడ్ ఉంది. మైనస్ వై చేసామనుకోండి, మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ జెడ్ చేసామనుకోండి, ప్లస్ జెడ్ మైనస్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ జీరో వచ్చేస్తుంది. అంటే జీరో వస్తే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం, ఒక ప్లేస్లో జీరో వస్తే ఈజీ అవుతుందండి. దానికోసం ఏం చేస్తున్నాను చూడండి. R1 ప్లేస్లో నేను ఏం చేస్తున్నానంటే, R1 ఇంప్లైస్ R1 మైనస్ R2 మైనస్ R3 చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. మైనస్ R1 మైనస్ R2 చేస్తే R1 ఇంప్లైస్ R1 ఏముంది ఫస్ట్లో y ప్లస్ జెడ్ ఉంది, మైనస్ వై మైనస్ జెడ్. ఏమవుతుంది, జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది, వై క్యాన్సిల్ అయిపోతుంది, జీరో వస్తుంది ఫస్ట్ ప్లేస్లో A1. నెక్స్ట్ ఇది చూడండి. R1 అంటే ఏముంది ఎక్స్, R2 ఏముంది మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ R3 అంటే ఏముంది జెడ్ ఉంది, జెడ్ రాస్తున్నాను. ఏమవుతుంది చూడండి. ఎక్స్ మైనస్ జెడ్ మైనస్ ఎక్స్ మైనస్ జెడ్. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, మైనస్ 2z వస్తుందండి ఈ ప్లేస్లో. నెక్స్ట్ చూడండి. ఎక్స్ ఇది ఏంటి A11 ప్లేస్ అండి. ఇది ఏంటి A12 ప్లేస్. నెక్స్ట్ A13 ప్లేస్లో చూడండి. ఫస్ట్ ప్లేస్లో R1 ఏముంది ఎక్స్, R2 మైనస్ R2 కదా, మైనస్ వై మైనస్ ఆఫ్ R3 అంటే ఏముంది ఎక్స్ ప్లస్ వై అండి. మల్టిప్లై చేయండి, మైనస్ మల్టిప్లై చేయండి, ఏమవుతుంది ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 2y వస్తుంది. ఇప్పుడు చూడండి. A11 ప్లేస్లో 0 వచ్చింది, A12 ప్లేస్లో మైనస్ 2z వచ్చింది, A13 ప్లేస్లో మైనస్ 2y వచ్చింది. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వల్ టు A11 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చేసింది 0 వచ్చింది, 0 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ A12 ప్లేస్లో ఏమొచ్చింది మైనస్ 2z వచ్చింది, మైనస్ 2z సబ్స్టిట్యూట్ చేసుకోండి. నెక్స్ట్ A13 ప్లేస్లో ఏమొచ్చింది మైనస్ 2y వచ్చింది. మిగతావి మనం ఏం చేంజ్ చేయలేదండి, ఓన్లీ R1నే చేంజ్ చేసాం. ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈస్. వై జెడ్ ప్లస్ ఎక్స్ వై జెడ్ ప్లస్ ఎక్స్ వై. నెక్స్ట్ జెడ్ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు 0 వచ్చింది కదా ఒక రోలో ఒక ప్లేస్లో. ఇప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు చూడండి. 0 ఇంటూ ఏడి మైనస్ బీసీ అని 0 ఇంటూ సంథింగ్ ఏమైపోతుందండి 0 అవుతుంది కదా. అదంతా చేయాల్సిన పని లేదు, జస్ట్ సంథింగ్ అని రాసేసుకోండి. 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. మైనస్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. కోఫాక్టర్లో చూడండి, చూస్తే మీకు ఐడియా వస్తుంది. మైనస్ ఇదేముంది చూడండి, మైనస్ 2z ఇంటూ 2z. ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుందండి. ఏడి మైనస్ బీసీ, ఏడి వై ఇంటూ డి ఎక్స్ ప్లస్ వై మైనస్ బీసీ మైనస్ వైజెడ్.
మైనస్ వైజెడ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -2y ఇంటూ ఇక్కడ చూడండి ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది, ఇంకేముంటుంది ఏడి మైనస్ బీసీ వై ఇంటూ జెడ్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ ఉంటుంది. 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుందండి, 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2z ఇంటూ y ఇంటూ ఎక్స్ y ఇంటూ వై స్క్వేర్ మైనస్ వైజెడ్. నెక్స్ట్ మైనస్ 2y ఇంటూ వైజెడ్ మైనస్ z ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ z ఇంటూ ఎక్స్ జెడ్ఎక్స్. నెక్స్ట్ ఈ 2zని కూడా లోపలికి మల్టిప్లై చేయండి, ఎక్స్ వై జెడ్ 2 ఇంటూ ఎక్స్ వై జెడ్. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్ జెడ్ మైనస్ ప్లస్ మైనస్ అవుతుందండి, 2 ఇంటూ వై జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ వై జెడ్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై జెడ్. ఇక్కడ చూడండి 2y జెడ్ స్క్వేర్కి ప్లస్ ఉంది, 2y జెడ్ స్క్వేర్కి మైనస్ ఉంది, ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 2y స్క్వేర్ జెడ్ ఉంది, 2y స్క్వేర్ జెడ్ ఉంది, ప్లస్ మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి 2 టైమ్స్ ఆఫ్ XYZ 2 టైమ్స్ ఆఫ్ XYZ 2 టైమ్స్ అంటే 4XYZ. మనం RHSలో ప్రూఫ్ చేయాల్సింది ఇదేనా, ఈక్వల్ టు 4XYZ ఈక్వల్ టు RHS. LHS ఈక్వల్ టు RHS వచ్చేసిందండి, హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్ x minus 2, 2x minus 3, 3x minus 4, x minus 4, 2x minus 9, 3x minus 16, x minus 8, 2x minus 27, 3x minus 64 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి గివెన్ దట్ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ x minus 2, 2x minus 3, 3x minus 4, x minus 4, 2x minus 9, 3x minus 16, x minus 8, 2x minus 27, 3x minus 64 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. నేను ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాను చూడండి, R2 ఇంప్లాయిస్ R2ని ఏం చేస్తున్నానంటే R2 మైనస్ R1 అని తీసుకుంటున్నానండి. నెక్స్ట్ R3ని ఏమని తీసుకుంటున్నాను చూడండి, R3 మైనస్ R1 అని తీసుకుంటున్నాను. ఇక్కడ దేనికోసం తీసుకుంటున్నాను వన్స్ చూడండి, ఇక్కడ R2 అంటే ఏంటి, ఎక్స్ మైనస్ 4 ఉంది, మైనస్ ఎక్స్ మైనస్ 2, ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే నెంబర్స్లోకి డిజిట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాస్టీస్, ఎక్స్ మైనస్ 8 ఉంది, ఈ ఎక్స్ మైనస్ 2 ఉంది, సబ్ట్రాక్షన్ చేస్తే ఇది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతే డిజిట్లోకి వస్తుంది. అలా వస్తే మనకి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఒక సింగిల్ ఎక్స్ ఉంది అనుకోండి, క్యూబ్లో కాకుండా ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. దానికోసం ఇక్కడ చూడండి 2x ఉంది, ఇక్కడ కూడా 2x ఉంది, ఓకే 2x క్యాన్సిల్ అయిపోతుంది. 3x ఉంది, ఇక్కడ కూడా 3x ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. దానికోసం నేను ఫస్ట్ R2ని చూడండి ఏం చేస్తున్నాను, R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1. R2 అంటే ఏమో చూడండి, ఫస్ట్ A21 ప్లేస్లో x మైనస్
4 మైనస్ r1 అంటే ఏముంది చూడండి x మైనస్ 2 ఇంప్లాయిస్ ఏమవుతుంది చూడండి x మైనస్ 4 మైనస్ x మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 2 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్ మైనస్ 4 ప్లస్ 2 బిగ్ నెంబర్కి మైనస్ ఉందండి మైనస్ వస్తుంది 4 మైనస్ 2 అని అంటే 2 అవుతుంది. ఇది ఏ ప్లేస్ A21 ప్లేస్ అండి. నెక్స్ట్ R2 ఏముంది A22 ప్లేస్ చూడండి R2 అంటే ఏముంది చూడండి 2x మైనస్ 9 మైనస్ R1 2x మైనస్ 3 ఈ మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకేముంటుంది మైనస్ 9 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 3 బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా మైనస్ వస్తుంది 9 మైనస్ 3 అంటే 6 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్లేస్ అండి ఇది ఏమవుతుంది చూడండి 2 3 అవుతుంది. దీంట్లో R2లో నుంచి R1ని సబ్ట్రాక్షన్ చేయాలి. R2 అని అంటే ఏమవుతుంది చూడండి 3x మైనస్ 16 3x మైనస్ 16 R1 అంటే ఏమవుతుంది మైనస్ 3x మైనస్ 4 మనం ఏం చేస్తున్నాము R2 ఇంప్లాయిస్ R2 మైనస్ R1 చేస్తున్నాము. R2 అని అంటే ఏంటి x మైనస్ 4కి మైనస్ x మైనస్ 2 చేసాము. నెక్స్ట్ R2 అంటే ఏంటి 2x మైనస్ 9 ఉంది మైనస్ 2x మైనస్ 3 చేసాము. నెక్స్ట్ R2 ప్లస్లో 3x మైనస్ 16 ఉంది R1 అంటే 3x మైనస్ 4 చేస్తున్నాం. ఇక్కడ మైనస్ 3x ఇక్కడ ప్లస్ 3x క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ 16 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 4 బిగ్ నెంబర్కి ఇక్కడ మైనస్ ఉందండి మనకు వచ్చే ఆన్సర్లో మైనస్ వస్తుంది 16 మైనస్ 4 అంటే 12 అవుతుంది. ఇది ఏ ప్లేస్ అండి ఈ ప్లేస్ ఇదంటే సెకండ్ రో థర్డ్ కాలం A23 అవుతుంది. మనం ఏం చేసాము R2 మైనస్ R1 చేస్తే వచ్చిన ఆన్సర్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇంకేం చేయాలి R3 మైనస్ R1 చేయాలి ఫస్ట్. నెక్స్ట్ చూడండి R3 మైనస్ R1 చేయండి. R3 అంటే ఏముంది చూడండి x మైనస్ ఇది ఏ ప్లేస్ ఈ ప్లేస్లో ఏమవుతుంది థర్డ్ రో ఫస్ట్ కాలం అవుతుంది A31 చేస్తున్నాం. A31లో చూడండి R3 అంటే ఏంటి x మైనస్ 8 మైనస్ R1 అంటే ఏంటి చూడండి x మైనస్ 2 ఈ మైనస్ x ప్లస్ x క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ 8 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 2 బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది 8 మైనస్ 2 అంటే 6 అవుతుందండి. నెక్స్ట్ 3-1 ప్లేస్ వెళ్ళిపోయిందండి 3-1 అయిపోయింది. నెక్స్ట్ 3-2 ఈ ప్లేస్ రావాలంటే ఏం చూస్తుంది చూడండి A32 ప్లస్ R3 మైనస్ R1 ఏముంది 2x మైనస్ 27 మైనస్ R1 ప్లేస్లో ఏముంది 2x మైనస్ 3 ఇక్కడ చూడండి మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోతుంది ఇంకేముంటుంది మైనస్ 27 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 3 ఈక్వల్ టు బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కదా మైనస్ వస్తుంది 27 మైనస్ 3 అంటే 24 అవుతుంది. నెక్స్ట్ A32 ప్లేస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకే ప్లేస్ ఉంది A33 ప్లేస్ ఉంది. A33లో చూడండి ఏం చేస్తున్నాం R3 మైనస్ R1 అంటే ఏముంది చూడండి 3x మైనస్ 64 R3 అంటే ఏంటి 3x మైనస్ 64 మైనస్ R1 అంటే ఏముంది 3x మైనస్ 4 ఇక్కడ చూడండి మైనస్ 3x ప్లస్ 3x క్యాన్సిల్ అయిపోతుంది ఇంకేముంటుంది మైనస్ 64 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 4 ఏమవుతుంది చూడండి బిగ్ నెంబర్కి మైనస్ ఉంది 64 మైనస్ 4 అంటే 60 అవుతుంది. ఇప్పుడు చూడండి మనం చేంజ్ చేసింది ఏంటి R2ని చేంజ్ చేసాము R3ని చేంజ్ చేసాము R1 అనేది సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఇప్పుడు రాసేయండి వచ్చిన వాల్యూస్ మొత్తం రాసేయండి. R1 ఏముంది x మైనస్ 2 సేమ్ యాస్టీజ్ x మైనస్ 2 2x మైనస్ 3 3x మైనస్ 4 ఇక్కడ చూడండి మనం చేంజ్ చేసిన తర్వాత A21 ప్లేస్లో ఏమొచ్చింది మైనస్ 2 వచ్చింది ఇక్కడ రాసేయండి మైనస్ 2. నెక్స్ట్ A22 ప్లేస్లో ఏమొచ్చింది మైనస్ 6 వచ్చింది మైనస్ 6 రాయండి.
నెక్స్ట్ A23 ప్లేస్లో ఏమొచ్చింది చేంజ్ చేసిన తర్వాత -12 నెక్స్ట్ A31 ప్లేస్లో ఏమొచ్చింది చూడండి -6 నెక్స్ట్ A32 ప్లేస్లో ఏమొచ్చింది చూడండి -24 A33 ప్లేస్లో -60. ఇక్కడ చూడండి 2 టేబుల్లో పాసిబుల్ అవుతుంది. డివిజిబుల్ బై 2 చేసినాం అనుకోండి, ఇది 1 అయిపోతే 2 3s 2 6. నెక్స్ట్ 6 1s 6 4s 6 10s. ఇది 6 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. నేను దీన్ని ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి, R2ని ఏం చేస్తున్నాను, R2 ఇంప్లైస్ R2 బై -2 చేస్తున్నానండి. నెక్స్ట్ R3ని చూడండి, R3 ఇంప్లైస్ R3 బై -6 చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి, ఈక్వల్ టు 0 కదా, క్వశ్చన్లో ఏముంది చూడండి, ఈక్వల్ టు 0 ఉంది కదా, ఈక్వల్ టు 0 రాసేయండి. మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. నెక్స్ట్ x -2 సేమ్ యాజ్ ఇట్ ఈస్, 2x - 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్, 3x - 4 సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ R2 -2 బై -2 అంటే ఏమవుతుంది చూడండి, -2 బై -2. నేను రఫ్గా రాస్తున్నాను మీకు ఐడియా కోసం, దీన్ని -2 చేస్తున్నాను, దీన్ని -2 చేస్తున్నాను, దీన్ని కూడా -2 చేస్తున్నాను. ఇది -6, ఇది కనుక -6, ఇది కనుక -6 చేస్తున్నాను. 6 1s 6 10s, ఈ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 6, ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 3s, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 1s 6 4s, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 1s 6 1s, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 1s, మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఆన్సర్స్ ఏమొచ్చాయి చూడండి, 1 3 6 1 4 10 అండి, ఈక్వల్ టు 0. ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ మైనస్ ప్లస్ x -2, ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుందండి. ఇంకా AD - BC 3 × 10 30 మైనస్ 6 × 4 6 4s 24 మైనస్ ఆఫ్ 2x - 3. నెక్స్ట్ చూడండి, ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. ఇంకా 1 × 10 10 మైనస్ 1 × 6 6. నెక్స్ట్ ప్లస్ 3x - 4 3x - 4, ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుందండి, ఈ రో వెళ్ళిపోతుంది, ఈ కాలం వెళ్ళిపోతుంది. ఇంకేముంటుంది, 1 × 4 × 1 × 3 -2. నెక్స్ట్ చూడండి ఏమవుతుందో, x -2ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి. x -2 30 - 24 6 వస్తుందండి, 6 మైనస్ 2x - 3 × 10 - 6 4 అవుతుంది. 4 ప్లస్ 3x - 4 ఈక్వల్ టు 0 కదా, ఈక్వల్ టు 0 రాసేయండి, ఈక్వల్ టు 0 రాసేయండి. 3x - 4 × 4 - 3 అంటే ఏమవుతుంది చూడండి, 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఈ 6ని లోపలికి మల్టిప్లై చేయండి. 6x 6 2s -12. ఇక్కడ చూడండి, -4 × 2 8x 4 3s -12 ప్లస్ ఇదేమవుతుంది, 3x - 4 ఈక్వల్ టు 0 అండి. 6x -12 -8x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 12 ప్లస్ 3x - 4 ఈక్వల్ టు 0. 6 ప్లస్ 3 9 9 - 8 1 అవుతుంది. 9 - 1 8 అంటే x వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ -12 ఉంది, ఇక్కడ +12 ఉంది, ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది చూడండి, -4 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏమవుతుంది చూడండి, x ఈక్వల్ టు -4 ఉంది, ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, +4 అవుతుంది. x ఈక్వల్ టు 4 అండి.